వెల్కమ్ టు బీజీఎన్ తెలుగు అప్డేట్స్. తిరుపతిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఇంటి ఎదుట జనసేన కార్యకర్తలు ఆందోళన చేశారు. జనసేన నేత కిరణ్ రాయల్తో కలిసి ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి తన ఇంటి వాస్తు కోసం గత ప్రభుత్వ హయాంలో బుగ్గమఠం భూములను ఆక్రమించారని ఆరోపించారు. ఆ భూముల్లో మున్సిపాలిటీ నిధులతో అక్రమంగా రోడ్డు వేసుకున్నారని కిరణ్ అన్నారు. వెంటనే ప్రభుత్వ అధికారులు అక్రమ రోడ్డుతో పాటు గేట్ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే వాటిని తొలగించాలని ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు తమను అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు కిరణ్ రాయల్. దీంతో ఈ సమస్యను మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. ఆయన దీనిపై స్పందిస్తూ ఈ సమస్యను పరిష్కరించడానికి 2 రోజుల సమయం కావాలని కోరినట్లు తెలిపారు. 48 గంటల్లో సమస్య పరిష్కరించకపోతే ఈ సమస్యను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు. దీనిపై మున్సిపల్ అధికారులు మాట్లాడుతూ 2 రోజుల్లో ప్రభుత్వ రికార్డులు పరిశీలించి సమస్య పరిష్కరిస్తామని తిరుపతి జనసేన నాయకులకు తెలిపారు. ఆయన ఇంటికి రోడ్డుకు వాస్తు రూపం కావాలని చెప్పి బొగ్గమఠం సంబంధించిన 5 ఎకరాల్లో ఆయన ఇంటికి వాస్తు స్వామి చెప్పాడని చెప్పి ఒక రోడ్ వేసుకున్నాడు. మున్సిపల్ నిధులు 90 లక్షల నిధులతో గిరీశా ఐఏఎస్ ఉన్నప్పుడు వేసుకున్న రోడ్డు 4 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి పోరాడుతున్నాం, ఎవరు పట్టించుకోలేదు. ఇక్కడ స్థానిక ప్రజలు ఈ 2 వార్డులు 18, 19 వార్డులకి ఆ రోడ్ లింకప్, ఆ రోడ్డు గేట్లు తీసేస్తే హాస్పిటల్కి, స్కూల్కి, కాలేజీకి దగ్గర అవుతుందని చెప్పి వాళ్ళు అడిగారు మమ్మల్ని ఎలక్షన్ అప్పుడు. మేము హామీ ఇచ్చాం. ఇప్పుడు ఆ గేట్లు అడ్డం వేసుకుని పెద్దిరెడ్డి గారు సంబంధం లేకుండా ఆఫీస్ గేట్లు వేసుకున్నాడు. అక్రమం గేట్లు వేశారు. ఆ తొలగించాలని చెప్పి మేము ఈరోజు వచ్చాము, కమిషనర్కి చెప్పాము. ఈరోజు మేము వస్తే పోలీసులు అడ్డుకున్నారు. 48 గంటలు టైం అడిగారు అధికారులు. 48 గంటల్లో కానీ ఆ గేటు తొలగించి ఇక్కడ ప్రజలకు కానీ రాకపోకలు కానీ ఇవ్వకపోతే భారీ ఎత్తున ఉద్యమం చేస్తాం. అవసరమైతే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి ఈ విషయం మీద మాట్లాడి ఆ గేటు పగలగొట్టిస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.